డైలీ అద్దంలో చూసుకొని నేను ఒక్కటే చెప్తాను, ప్రతి ఎక్సర్సైజ్ నేను చేసేది, ప్రతి ఫుడ్ నేను తినేది, ప్రతి చుక్క నీ బాడీలోంచి వచ్చే చెమటది ఒక స్ట్రాంగర్ పర్సన్ని తయారు చేస్తుంది. 100 days తర్వాత నేను ఎట్లా కనిపిస్తానో అది ఊహించుకుంటున్నాను ఇప్పటి నుంచే. బాడీలోనే చేంజ్ కాదు, అసలైన ట్రాన్స్ఫర్మేషన్ మన లోపల జరుగుతుంది. ఆ డిసిప్లిన్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ చేంజ్ కానీ ఆటోమేటిక్గా మీకు ఈ ప్రాసెస్లో తెలుస్తుంది. కన్సిస్టెన్సీ మోటివేషన్ మీద గెలుస్తుంది, ఎఫర్ట్స్ ఎక్స్క్యూజెస్ మీద గెలుస్తుంది. ఇది అసలైన ట్రాన్స్ఫర్మేషన్. వెల్కమ్ టు డే 35 ఆఫ్ 100 days ట్రాన్స్ఫర్మేషన్. మార్నింగ్ రూటీన్లో నో చేంజ్, సేమ్ టు సేమ్. ఫస్ట్ మీల్ 9 AM ఓట్స్ అండ్ వే ప్రోటీన్. 12 గంటల వరకు ఫుల్ బిజీ, ఫుల్ ఆఫీస్ వర్క్ ఉండడంతో చాలా బిజీగా ఉండే. 12:30 జిమ్కి వెళ్ళా. ఫస్ట్ వార్మప్ చేస్తాను నేను. ఇవాళ చెస్ట్ అండ్ ఆర్మ్స్ డే. ఫస్ట్ పుషప్స్తో వార్మప్ చేసా. చెస్ట్ కోసం ఇవాళ 3 కంపౌండ్ మూమెంట్ వర్కౌట్స్, ఇంకా 3 ఐసోలేషన్ మూమెంట్ వర్కౌట్స్ చేసా. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 4 sets, డిక్లైన్ బెంచ్ ప్రెస్ 4 sets, low to high cable crossover 4 sets, decline dumbbell fly 4 sets, flat dumbbell press 4 sets, cable crossover 4 sets. ఆర్మ్స్ కోసం ఐసోలేషన్ మూమెంట్ వర్కౌట్స్ 2 different వేరియేషన్స్ చేసా. బైసెప్స్ కోసం ఇంకా ట్రైసెప్స్ కోసం కూడా. ఈజ్ బార్ కర్ల్ 4 sets, రోప్ పుష్ డౌన్ 4 sets, డంబుల్ హ్యామర్ కర్ల్ 4 sets, రాడ్ పుష్ డౌన్ 4 sets. ఫైనల్గా నా వర్కౌట్కి విరామం ఇచ్చా. 3 PM నా సెకండ్ మీల్ తీసుకున్నా, రైస్, పనీర్ అండ్ వెజీస్. ఈవినింగ్ క్లయింట్ మీటింగ్ ఉంటే 5 PM వెళ్ళా. మీటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 7:30 అయింది. ఫైనల్గా నా లాస్ట్ మీల్ 9 PM తీసుకొని నా డేని ఇలా ఎండ్ చేసా. మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.